ఇక్కడ ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే, ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాంతంలో 100 ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. కానీ ఈ భూమి ఉన్నది ఎవరిది? వీళ్ళ వర్గాల దగ్గరనే, వీళ్ళ మీదనే జరిగింది. నాడు కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన, నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం ఇక్కడ చూడు ఆయన ఎంత తెలివి కల్లోడు అనుకుంటారు, ఎవరు గుర్తుపట్టాడు అనుకుంటారు రేవంత్ రెడ్డి. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకలి ఏలమ్మ దొడ్డి కొమరే పోరాటం చేసి, నిజాంకు వ్యతిరేకంగా కాదు ముఖ్యమంత్రి గారు, నీ నాలెడ్జ్కో దండం కానీ, నీ తెలివికో దండం కానీ, దొడ్డి కొమరే పోరాటం చేసింది, చాకలైనమ్మ పోరాటం చేసింది రెడ్ల మీద, విష్ణు రామచంద్రారెడ్డి రెడ్ల మీద. నిజాం రాజు 1,40,00,000 ఎకరాలు ఈ పేద వర్గాలకు దక్కాలని చెప్పి మీకు చెప్తే వాళ్ళ భూమి గుంజుక తిన్నది మీరు. ఇప్పుడు నిజాం మాకేం అన్యాయం చేయలే, రజాకార్లను అడ్డం పెట్టుకొని మీ జమీందారులు మీ పెత్తందారులంతా మా ప్రజల మాన ప్రాణాలు చేర్పిడు. నిజాం అనేటటువంటి వ్యక్తి మాకు నిజాం సాగర్ కట్టించిండు, నిజాం షుగర్స్ పెట్టిండు, హజంజాయి మిల్లు పెట్టిండు, ఇటు జమిస్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టిండు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా పెట్టిండు, ప్రాగా టూల్సు, ఎన్ని రైల్వేసు, డక్కన్ ఎయిర్వేసు, ప్రత్యేక కరెన్సీ, హైదరాబాద్ జంట జలాశయాలు ఒక్కటే నిజాం చేసింది. నిజాం పరిపాలన కరెక్టే చేసిండు. నిజాం కిందున్న మీరే, మీ పెత్తందారులే, మీ జాగీర్దారులే దోసుక తిన్నారు తెలంగాణ ప్రజల్ని. ఇవాళ కూడా అదే చేస్తూ ఉన్నారు మీరు. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం చేయలే, రెడ్లకు వ్యతిరేకంగా భూ పోరాటం చేసిరు తెలంగాణ. మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం, ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సీసీఎల్ఏకి అధికారాలు. ఏటా డిసెంబర్ 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ, పాస్ పుస్తకాలు. అవును, నేను ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు, 1956 నుంచి 1970 వరకు మీ రెడ్లే కదా రెవెన్యూ మినిస్టర్లు. ఎందుకు ఈ లెక్కలు ఆగమైనాయి? ఎందుకు ఇన్నిసార్లు మార్చాల్సి వస్తుంది? ఎందుకంటే మీరు కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద గద్దరన్న పాట ఉంటా చూడ్రి. ఇగో 1970 తర్వాత పివి నరసింహారావు గారు వచ్చి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూస్వాములు జాగీర్దారుల దగ్గర ఉన్నటువంటి భూములను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజలకు వంచాలని చెప్పి చేస్తే, ఈ రెడ్లు స్పీకర్గా ఉన్నటువంటి రెడ్డి నేను ఈ బిల్లును పెట్టనీయా అని వెళ్ళిపోతే, జగన్నాథరావు అని చెప్పి ఒక ముదిరాజు బిడ్డ ఆడ కూర్చుంటే పివి నరసింహారావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినందుకు పేదోళ్లకు, బీసీలకు నువ్వు భూములు పంచుతావా పివి నరసింహారావు అని ఆయనను గద్దె దించిరు. ఈ రెడ్లంతా కూర్చొని గద్దె దించిరు. బూరుగుల రామకృష్ణారావు గారి దగ్గర నుంచి రెవెన్యూ శాఖను గుంజుకుంది రెడ్లు. గుంజుకొని రెవెన్యూ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి పారేసారు. ఇలా మళ్ళా మేము దాన్నే సరి చేస్తున్నాం. మీరేలిందని మీరే సరి చేస్తుండేది నాకు అర్థం కాలే. అందుకే వీళ్ళు 1970లో వీళ్ళు ఏం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసరికి ఇగో గద్దరన్న పాట ఉంటుంది చూడరు. ఇగో పల్లెలు ఎట్లా కదులుతుందో దేశముఖులను దురభూస్వాములను. ఇగో గద్దరన్న ఈ పాట గద్దరన్నది. వీళ్ళే మళ్ళా అన్నిటికీ గద్దర్కు వారసత్వం మేమే అని చెప్తారు. మళ్ళా 1970 కంటే ముందు ఒకనోనికి 1000 ఎకరాలు, 2000, 3000, 4000 ఎకరాలు ఒకనోనికి. 1500 మంది జాగీర్దారులకు 1 కోటి ఎకరాలు ఉంది తెలంగాణ. భారతదేశంలో ఖనిజ సంపద, సకల సంపదకు డోకా లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత అసలు దరిద్రం వీళ్ళన్నట్టు సంపదలన్నీ ఉన్నాయి. ఇగో ఇది బాగినుర్రి, ఇది బాగుంది. గద్దర్ ఆ వెనకట్నే ఈ దొరలు భూస్వాములు పెత్తందారుల దానికి పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు. దున్నెవానికి దుక్కి లేదురా, కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణలకు బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశంలో రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లా, భూమి లేదు ఎట్లా, రైతు దేశంలో రైతు
ఇగో ఇప్పుడు చూడ్రి గద్దర్ చెప్పినటువంటి మాట. పాములేమురా తిమ్మిని బొమ్మిని చేసినారు రాజంటూ ఇగో పెద్ద భూస్వాములేమురా తిమ్మిని బొమ్మిని చేసినారు రాజంటూ భూమి చేయి జారకుండరా కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీరు దేశంలో నా సాగు భూములు 40 కోట్ల ఎకరాలుండగా 100కి 1 ఎకరం మాత్రమే భూమి ఎట్లా మిగిలేనాయనా ఇంత ఇక ఇదొక్కటే కాదు, అనేకమైనటువంటి అంశాలను చర్చించిండు ఆయన గద్దర్. దుందామంటే దుక్కులు లేక నాగలికేమో కర్రులు లేక పండి నిత్తులకు రేటులు రాక అమ్మిన రేట్లు చేతికి రాక తన భూస్వాముల కాళ్ళ కిందరా నలిగి నాశన పైన నలిగిపోయిన రైతు లోకము బతుకులు లేక బతుకుతున్నాడు బతుకులేని రైతు లోకము బంధువుకెత్తుకొని డొక్కలమ్ముకొని పిల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన వీపీ సింగు కట్టుకున్న అర్థాల మేరకు అమ్మిని దాన్ని కాట్ల పెట్టినది దొంగ కమ్యూనిస్టుగా నాదేనంటూ మాకు పేరును మంత్ర కల్పనికి మార్క్సిస్ట్ పార్టీ అని పేరు ఉన్నవానికి దుక్కని మొక్కని నక్కలు బరిలో నాగలి పట్టిన రైతు గుండెపై గుండ్ల వర్షం పేరులో మార్కులు దోసే సినిమల రాముడు రామారావు లంగరాముడు దొంగరాముడు వేటరాముడు తీటరాముడు నక్సలైటున అన్న ఇందు బాయ్ బాయ్ ఇగో కాసాయి రంగు జన సంగోడు గోసి తెక్కుని వాసన చూసి ఇందు బాయ్ బాయ్ అంటూ మతం గాంజనే గుంజుతున్నాడు ఆడది కాక మగోడు కాక హటల్ బియారి ఆడుతున్నాడు అప్పట్లో భరత మాత పూజ అంటూ మత కలహాలను మంట పెట్టుతూ భరత మాతను పదోరు గీసిన పాడు కావలిలో గద్దరు ఆ రోజు జరిగినటువంటి అన్ని అంశాలను ఈ భారతదేశం భాగ్యసీమరా అనేటువంటి పాటలో ఇవన్నీ ఉంటాయి చూడ్రి. ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొస్తే ఈ భూ సంస్కరణలను బొందబెట్టినటువంటి జాగీర్దారులు దొంగలు ఎవరైతే ఉన్నారో ఇగో శ్రీధర్ పోలేపల్లి కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు మల్లన్న మొత్తం రిజర్వేషన్ ఎత్తివేయాలని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాను చెప్పురిగా బీసీలకు రిజర్వేషన్ వచ్చిందే 92ల. ఈ బీసీల రిజర్వేషన్ వాటా దొబ్బి తిన్నది వీళ్ళే. ఇన్ని రోజులు 500 ఏళ్ళు అడ్వాన్స్డ్గా రిజర్వేషన్ వాడుకున్నటువంటి ఓసీలు ఇప్పుడు కులాల మధ్య చిచ్చు అని పెడతా ఉన్నారు చూడు. ఏ కులాల కారణంగా ఇవాళ నేను చదివినటువంటి రెడ్ల లిస్ట్ అంతా చేరి కూర్చుంది ఇవాళ. వాళ్లకు మీ అప్పర్ క్యాస్ట్ గురించి చెప్పుకుంటే మాకేం ఇబ్బంది లేదు. మీరేమన్నా చేసుకోండి బాయ్ సాబ్, బీసీల రిజర్వేషన్ ఇచ్చిన మాట కావాల్సిందే. బీసీలకు 92లో 1992లో రిజర్వేషన్ వస్తే ఈ రిజర్వేషన్ తీసుకొని బీసీలు ప్రభుత్వ కంపెనీలలో జైన్ కాగాలని ప్రభుత్వ కంపెనీలు మూసేసిన దొంగలు, కంపెనీలు ప్రైవేట్ పరం చేసినటువంటి వాళ్ళు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు. మీరేం చేయరు, బీసీలకు ఏమీ చేయరు కూడా. మీరు చేసిందంతా చరిత్ర మొత్తం చెప్పింది, గద్దరన్న పాట కూడా చెప్పింది. ఇక ఇది ధరణి కథం. తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు తోలుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచింది. కర్ణాటక, హిమాచల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాల తీరు అలాగే ఉంది. కాంగ్రెస్ అంటే విశ్వాసఘాతుకం, భారతీయ జనతా పార్టీ అంటే సత్యానికి ప్రతీక అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నారు. ఇగో బీజేపీ అంటే సత్యానికి ప్రతీక నరేంద్ర మోడీ అంటా ఉంటే వెనుకటనే గద్దరన్న ఈ బీజేపీ గురించి ఏం చెప్పిండో చూడ్రు. ఇగో పెట్టు, మైక్ పెట్టు. జన సంగోడు గోసి తెక్కుని వాతలు చూసి ఇందు బాయ్ బాయ్ అంటూ మతం గాజరే గుంజుతున్నాడు. ఆడది కాక మగోడు కాక హటల్ బిహారీ ఆడుతున్నాడు. భరత మాత పూజ అంటూ మత కలహాలను మంట పెట్టుతూ భరత మాతను పదోరు గీసిన పాడు కావలిలో. వీళ్ళ గురించి అప్పట్లో గద్దరన్న రాసినటువంటి పాట
నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి మాటకు గద్దరన్న పాటనే సమాధానం. నిజంగా సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, వారు 50% టికెట్లు కేటాయించండి. కాంగ్రెస్కు ప్రధాని మోడీ సవాల్. నేనేమంటా ఉన్నా, నరేంద్ర మోడీ గారు, మీరు అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో ముస్లింలను కలిపిరని చెప్తా ఉన్నారు కదా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ న్యాయం చేసినాకనే బీజేపీ కోటేయిరి అని చెప్పనుంటే ఓ మాట. మీ గుజరాత్లోనేమో ఎన్నో ముస్లిం కులాలను తీసుకొచ్చి బీసీలు కలిపితే ఏ ఇబ్బంది లేదు మీకు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం బిడ్డలు బీసీ రిజర్వేషన్లు వాళ్ళు బీసీలలోనే ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ అడిగితే వాళ్ళ ముస్లింలను గడిపిరని చెప్తారా?